మనం ప్రీవియస్ వీడియోలో మెసేజెస్ ఏమేమి మెసేజెస్ వచ్చినాయి అనేది చూసుకున్నాం కదా. ఇక్కడ ఇంప్రూవ్ సెర్చ్ ప్రిఫరెన్సెస్ గురించి చూసాం. అలాగే నాకు కొత్తగా ఎప్పుడో యాడ్ చేశాను ఇక్కడ మానిటర్ ద గూగుల్ సెర్చ్ ట్రాఫిక్ అని చెప్పి మనం మన సైట్ గూగుల్ తోటి ఇంటిగ్రేట్ అవగానే ఏమన్నా సెర్చ్ వస్తే ఓకే ఆ సెర్చ్ గురించి ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇది మనకు అంత మ్యాండేటరీ కాదు. ఇక్కడ ప్రిఫర్డ్ డొమైన్ చేంజెస్ ఫర్ సైట్ నేను ఇందాక నాన్ డబ్ల్యూడబ్ల్యూ డొమైన్ కూడా యాడ్ చేసి డొమైన్ చేంజ్డ్ ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ డొమైన్ చేంజ్డ్ ఫర్ సైట్ ఈ విధంగా మనకు మెసేజ్ వచ్చింది. ఇది కూడా ఇన్ఫర్మేషన్ పర్పసే. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా డ్రాప్ డౌన్ కనబడుతుంది. మీరు యాడ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టయితే హెల్ప్లో చెక్ చేసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి సెట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి ఇక్కడ ఏమీ కనపడవు మనకి. ఓకే ఇక్కడికి వచ్చినట్టయితే సెర్చ్ కన్సోల్ ప్రిఫరెన్సెస్ సైట్ సెట్టింగ్స్ చేంజ్ ఆఫ్ అడ్రస్ గూగుల్ యాడ్వర్డ్స్ ప్రాపర్టీ యూజర్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అసోసియేట్ అని కనపడుతుంది కదా. సెర్చ్ కన్సోల్ ప్రిఫరెన్సెస్ గురించి చూస్తున్నాను. ఏ వెబ్సైట్కి ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఏమన్నా మెయిల్స్ వస్తే ఇప్పుడు చూడండి మీ ఈమెయిల్ ఓపెన్ చేసుకుని చూసినట్టయితే మీకు సెర్చ్ కన్సోల్ నుంచి మీ వెబ్సైట్ పర్పస్ మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే మీకు ఆ మెయిల్స్ వద్దనుకుంటే దీన్ని తీసేయండి, మ్యాండేటరీగా ఉంచుకోండి, కొద్దిగా హెల్ప్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ కనపడుతుంది. ఓకే సైట్ సెట్టింగ్స్ ఆప్షన్లో ప్రిఫర్డ్ డొమైన్ క్రోల్ రేట్ ఇవి రెండు కనపడుతున్నాయి. మనం ప్రిఫర్డ్ డొమైన్ ఆల్రెడీ సెట్ చేసేసాం. మీరు ఇంకా దీని గురించి ఏమైనా మ్యాటర్ చదువుకోవాలనుకుంటే లెర్న్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే తర్వాత లెట్స్ గూగుల్ ఆప్టిమైజ్ మై సైట్ రికమెండెడ్ లెట్స్ గూగుల్ మ్యాక్సిమం క్రోల్ రేట్ ఇది బై డిఫాల్ట్గా ఉన్న దాన్ని డిఫాల్ట్గా ఉంచేసేయండి. తర్వాత చూసుకున్నట్టయితే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఒకవేళ మీరు యూజ్ టూల్ టు యు ఆర్ మూవింగ్ యువర్ సైట్ టు న్యూ డొమైన్. ఓకే న్యూ సైట్ పిక్ ఏ న్యూ సైట్ ఫ్రమ్ ద లిస్ట్. మీరు దీన్ని ఇంకో సైట్ తోటి ఏదైనా మూవ్ చేసినట్టయితే అప్పుడు ఇది తీసుకోండి. కన్ఫర్మ్ దట్ 301 రీడైరెక్ట్స్. సో యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఇలాంటి యూజ్ చేయాలి అంటే మీ సైట్ని వేరే డొమైన్తో రీప్లేస్ చేశారనుకోండి మీ డొమైన్ని. సో అలాంటి మూమెంట్లో ఈ ఆప్షన్స్ తీసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి చూడండి ఇక్కడ పిక్ యువర్ న్యూ సైట్ ఫ్రమ్ ద లిస్ట్. సో మీరు ఆల్రెడీ ఆ సైట్ని వెరిఫై చేసుకుని ఆ సైట్ని ఇక్కడ చూజ్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ద రీడైరెక్ట్ వర్క్ ప్రాపర్లీ. సో 301 రీడైరెక్ట్ ఏంటంటే మనం ఎంటర్ చేసిన డొమైన్ పోయి మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న డొమైన్ వస్తుంది. చెక్ దట్ వెరిఫికేషన్ మెథడ్స్ ఆర్ స్టిల్ ప్రెజెంట్. సో తర్వాత అంటే ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఆల్రెడీ పాత సైట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు పాత అడ్రస్ పోయి కొత్త అడ్రస్ వస్తుంది. సో నార్మల్గా ఇలాంటి ప్రాసెస్ చేయం మనం. ఓకే తర్వాత చూసుకున్నట్టయితే గూగుల్ అనలిటిక్స్ ప్రాపర్టీ. సో మీ వెబ్ మాస్టర్ టూల్స్ని గూగుల్ అనలిటిక్స్తో కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనేబుల్ సెర్చ్ కన్సోల్ దట్ ఇన్ గూగుల్ అనలిటిక్స్. మీరు గూగుల్ అనలిటిక్స్లో ఏవైతే అకౌంట్స్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కనపడుతున్నాయి మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శివ ఐటీ సాఫ్ట్ ఆల్రెడీ నేను ఈ గూగుల్ అనలిటిక్స్ తోటి ఇంటిగ్రేట్ చేశాను. శివ ఐటీ సాఫ్ట్ లేదనుకుంటే క్రియేట్ యువర్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ మీద కొట్టండి. సో శివ ఐటీ సాఫ్ట్ తోటి సేవ్ చేస్తున్నాను. We are about to save a new association. This will replace any existing search console association. Your another site owner has previously saved this site. So ఇక్కడ చూడండి గూగుల్ అనలిటిక్స్ తోటి కూడా నా సైట్ని సబ్మిట్ చేసుకున్నాను. తర్వాత చూసుకున్నట్టయితే శివ ఐటీ సాఫ్ట్ ఇది shivaitsoft.com. ఇక్కడ ఏదో మళ్ళీ కొత్త మెసేజ్ వచ్చింది చూడండి. సో ఇక్కడ నౌ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గూగుల్ అనలిటిక్స్ ప్రాపర్టీ శివ ఐటీ సాఫ్ట్. మీకు
గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఉన్నట్టయితే, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నట్టయితే అసోసియేట్ చేసుకోండి, లేకపోతే మర్చిపోండి. గూగుల్ అనలిటిక్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దీంతో ఇంటిగ్రేట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి యూజర్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్ కనపడుతుంది. యూజర్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్. ఈ శివ ఐటీ సాఫ్ట్కి ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, మీరు ఎవరినన్నా న్యూ యూజర్ని యాడ్ చేసినట్టయితే ఇక్కడ మెసేజెస్లో చూసాం కదా ఇందాక. సో అలా మీరు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకున్నట్టయితే వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ డీటెయిల్స్, మీ డొమైన్ని ఎప్పుడు వెరిఫై చేశారు ఏంటి కదా అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ యూజింగ్ ద మెటా ట్యాగ్ మెథడ్ ద్వారా మన సైట్ని వెరిఫై చేసుకున్నాము. తర్వాత చూసుకున్నట్టయితే ఎవరు ఓనర్ ఎవరు, ramesh.vch. తర్వాత చూసుకున్నట్టయితే సో అసోసియేట్స్ అని కనపడుతుంది. అసోసియేట్ మీద క్లిక్ చేస్తే ఏం కనపడుతుందో చూడండి. సో అసోసియేట్ మీద వెరిఫికేషన్ అసోసియేట్స్, ఇంకా ఎవరైనా అసోసియేట్స్ ఉంటే మీకు అసోసియేట్స్ అందరూ కనపడుతున్నారు. వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం మనకు ఇక్కడ దేంతో వెరిఫై చేసుకున్నామో కనపడుతుంది. ఓకే, ఈ విధంగా మీరు సెర్చ్ కన్సోల్లో ఉండే మిగతా ఆప్షన్స్ అన్నిటి కూడా యూజ్ చేసుకుని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు పెద్దగా యూజ్ అవ్వు, ఊరికే ఇన్ఫర్మేటివ్ పర్పసే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇక్కడ సెర్చ్ అపియరెన్స్ ఉంది కదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.